సమస్త మహిమ ఘనత ప్రభావములు యేసయ్యకి కలుగునుగాక. హల్లెలూయా. 145వ కీర్తనలో రాయబడిన కొన్ని మాటలు మనము చదువుకున్నాం. ఈరోజు వాక్య పట్టణముగా స్తుతి కీర్తన, దావీదు మహాభక్తుడు రచించిన కీర్తనలో, రాజవైన నా దేవా నిన్ను ఘనపరచెదను, నీ నామమును నిత్యము సన్నుతించెదను. అనుదినము నేను నిన్ను స్తుతించెదను, నిత్యము నీ నామమును స్తుతించెదను. ఈ చదవబడిన లేఖన భాగంలో యేసయ్యా నిన్ను స్తుతిస్తాను అని చెప్తున్నాడు భక్తుడైన దావీదు. స్తుతించే ఆ మనస్సు కలిగిన వాడు దావీదు. దేవుని యొక్క మహాత్మ్యమును గురించి, ఆయన యొక్క గొప్పతనము గురించి తెలియపరుస్తూ ఉన్నాడు. దేవుడు ఎంత గొప్పవాడో, ఎంత శక్తిమంతుడో, ఎంత అద్భుతాలు జరిగించగలిగిన వాడో ఈ కీర్తన గ్రంథంలో చాలా చక్కటి విషయాలు చెప్తున్నాడు. 9వ వచనంలో, యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నవి. అందరికీ ఉపకారం చేసేవాడు దేవుడు. యెహోవా అందరికీ ఉపకారి చెప్పండి ఒకసారి. యెహోవా అందరికీ ఉపకారి. ప్రభు అందరికీ ఉపకారం చేసేవాడే కానీ ఏ ఒక్కరికి అపకారం చేసేవాడు కాదు. అందుకే ఆయన రుచి చూసి తెలుసుకొనిడి, ఆయన ఉత్తముడు అని వాక్యం తెలియపరుస్తూ ఉంది. దేవుడు ఎంత ఉత్తముడో మనం రుచి చూచిన తర్వాత కానీ అర్థం కాదు. ఆయన ఎంత మంచివాడు, ఎంత శక్తిమంతుడు, ఎంత అద్భుతమైన కార్యములు మన జీవితంలో ఆయన జరిగించగలడో. ఈ సాయంత్రం వేళ ఈ రీతిగా దేవుని పాదాల చెంత ఆయన మాటలు వినుచుండగా మన హృదయంలో దేవుడు బలపరుచునుగాక, మన మనసులను దేవుడు బలపరుచునుగాక. దేవుని ఆలోచనల చేత మనమందరం కూడా నింపబడి ఈ స్థలం నుండి వెళుదముగాక. హల్లెలూయా. ఈ కీర్తనలో చాలా చక్కటి విషయాలు రాయబడి ఉన్నాయి. వాటిని గురించి కూడా తర్వాత ఆలోచన చేద్దాం. ఈరోజు ఫ్రెండ్షిప్ డే. చూసారా పిల్లలు ఎంత అద్భుతంగా చెప్పారు. అబ్బా, ఒక బ్యాండ్ కట్టి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అని చెప్పుకుంటున్నారంట. మరి పిల్లలకైనా ఫ్రెండ్షిప్ డే? పెద్దవాళ్ళకు ఉండదా? పెద్దవాళ్ళకు కూడా ఉంది కదా. ఓకే, అంటే పిల్లలకి పిల్లల ఫ్రెండ్స్ అయితే పెద్దవాళ్ళకి పెద్దవాళ్ళ ఫ్రెండ్స్, ముసలి వాళ్ళకి ముసలి వాళ్ళ ఫ్రెండ్స్, సీనియర్ సిటిజన్స్కి సీనియర్ సిటిజన్స్, కుర్రవాళ్ళకి కుర్రవాళ్ళు, యవనస్తులకి యవనస్తులు కదండి. అలాగే ఇంకొక కోణంలో చూస్తే కష్టపడే వాళ్ళకి కష్టపడేవాళ్ళు, ఏమండి, తిరుగుబోతులకి తిరుగుబోతులే ఫ్రెండ్స్, అంతేనంటారా? త్రాగుబోతులకు త్రాగుబోతులే ఫ్రెండ్స్, ఇంకా సోమరిపోతులకు సోమరిపోతులే ఫ్రెండ్స్. అంటే అదే మ్యాచ్ అవుతుంది అనమాట. హల్లెలూయా. అదే మ్యాచ్ అవుతుంది, ఇంక వేరేది మ్యాచ్ అవ్వదు కదా. కనుక మరి ఈరోజు దేవుని సన్నిధానంలో మనము ప్రభువును మహింపరిచే ప్రజలముగా దేవుని స్తుతించగలగాలి, దేవుని మహింపరచాలి. ఈరోజు ఆయన మనతో కూడా తన సన్నిధి నిలిపి ఉంచగలిగిన గొప్ప దేవుడు. వాక్యంలో ఒక మాట రాయబడిన ప్రకారముగా ఏంటంటే, మరి దేవుని ప్రజలైన వారు వారి సహవాసం ఎవరితో? ఈరోజు మీ ఫ్రెండ్షిప్ ఎవరితో? ఏమండి, దేవునితోనైనా నిజంగా? హల్లెలూయా. చాలా సంతోషం. ఫ్రెండ్షిప్ని ఇంకొక మాటలో చెప్పాలంటే సహవాసం అని కూడా అనొచ్చు. చెప్పండి, ఏంటి? సహవాసం. ఇంగ్లీష్లో దాన్ని ఫెలోషిప్ అని అంటారు. ఏమంటారు? ఫెలోషిప్. సహవాసం చేయడం, స్నేహితులు. ఈరోజు యవనస్తుల యొక్క స్నేహాలు చాలా ఎలా ఉన్నాయి అని అంటే బాగా భయంకరమైనవిగా ఉన్నాయి. అంటే కుటుంబాలు తారుమారు చేసేవిగా ఉన్నాయి. అలాగే పరిస్థితులన్నీ అడ్డగోలుగా మారిపోయేలాగా ఉన్నాయి. అలాంటి స్నేహములు, అటువంటి సహవాసాలు ఈరోజు ప్రస్తుత దినాలలో మనము చూస్తున్నాం. కనుక అటువంటి వాటి మధ్యలో మనం దేవుని స్తుతించి ఆయన మహిమపరిచే ప్రజలమై ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు మరి మీ స్నేహితులు ఎవరు? ఒక ఆయన అన్నాడంట, మీ స్నేహితులు ఎవరో నాకు చూపెట్టండి, మీరు ఎలాంటి వారు నేను మీకు చెప్తాను అన్నాడంట. నిజమేనంటారు ఇది? నీ స్నేహితులు ఎవరో నాకు చూపెట్టు, వాళ్ళు ఎలా ఉంటారో చూసి నీ వ్యక్తిగత ప్రవర్తన ఏంటి, నీ ఆలోచనలు ఏంటి అని చెప్పేస్తాం. అయ్యా ఇదిగో నా స్నేహితులు వీళ్ళు, అసలు నెంబర్ 1
వీళ్ళు మంచి స్నేహితులు, అసలు ఎట్లాంటి వాళ్ళు అనుకున్నావు అని చూపిస్తాడంట. ఓకే చెప్పు, ఈయన ఎవరో? నెంబర్ 1 ఈయన తిరుగుబోతు అని చూపించాడంట. ఓకే నెంబర్ 2 ఈయన తాగుబోతు. ఓకే నెంబర్ 3 ఈయన మూర్ఖుడు. ఎవరండి స్నేహితులు? తిరుగుబోతు, తాగుబోతు, మూర్ఖుడు, ఇంకొకడు సోమరపోతు, ఇంకొకడు వదరబోతు, ఇంకొకడు తిండిపోతు. ఎన్ని పోతులు ఉన్నాయి తెలుసా? మీకు తెలిసిన పోతులు కూడా చెప్పండి. నిద్ర ఎక్కువ పోతు, నిద్రపోతు, ఏమండి సోమరపోతు, ఇంకా వదరబోతు, ఇంకా రకరకాల పోతులు అనమాట. ఏది ఎక్కువ చేసినా అది పోతు కింద లెక్కే. వదరబోతు అంటే మాటలు ఎక్కువ చెప్తాడంట తెలుసా? ఇప్పుడు ఎవరు లేరు అనుకో, ఎవరు లేకపోయినా సరే ఇది పట్టుకుని కూడా ఎమ్మెల్యే గారు చెప్పండి అంటాడు. అంతా ఉట్టితే ఎవడు ఉన్నాడు అక్కడ, అదనమాట వదరబోతు. కనుక ఈ పోతుల సెక్షన్లు అన్నీ కూడా యేసునామంలో క్యాన్సిల్ అయిపోవాలి. హల్లెలూయా. మనము వాస్తవంగా నిజమైన దేవుని బిడ్డలుగా, యథార్థవంతులుగా దేవుని ఎదుట మనము కనపరచబడాలి. హల్లెలూయా. మనము నిజముగా ఏమై ఉన్నామో అదే దేవుడు కోరుతున్నాడు. అంతేగాని ఈ మేకప్లు ఏవి మనకు అవసరం లేదు, అంతే. హల్లెలూయా. కావాలా? ఏం అక్కర్లేదు మనకి. కాబట్టి ఇప్పుడు ఒక అతను అలా చూపించాడు, వదరబోతు, మూర్ఖుడు, సోమరబోతు, నిద్రపోతు, ఇంకా ఇలాంటి వాళ్ళందరూ చూపించి వీళ్ళు నా ఫ్రెండ్స్ అండి, అసలు నాకు ఎంత కష్టం వచ్చినా వీళ్ళు నాతో ఉంటారండి అని ఎన్ని మాటలు చెప్పినా ఓకే, వాళ్ళు అట్లాంటి వాళ్ళు కనుక నువ్వు కూడా చెప్పండి అలాంటి వాడివే అని మనం అంటాం. మనం మంచివాళ్ళం, మనం కాదులే, మన గురించి కాదు. హల్లెలూయా. అంటే ఉదాహరణకు నీ స్నేహితులు ఎవరో తీసుకుని వస్తే నీవెవరో చెప్తా అన్నాడంట ఆయన. అలాగే అదేవిధంగా ఇప్పుడు ఇంకొక ఆయన వచ్చాడు, ఇదిగోండి ఇతడు భక్తిపరుడు నా స్నేహితుడు, ఇతడు ప్రార్థనాపరుడు నా స్నేహితుడు, ఇతడు దేవుడు అంటే అమితమైన ఇష్టం, ఇతనికి దేవుడు అంటే అమితమైన గురి, ఏదో ఒక్క బూతు మాట కూడా మాట్లాడడం, ఇతడు దేవుని యందు విశ్వాసంతో ఉంటాడు, ఇతడు నా స్నేహితుడు అని కనుక చూపెడితే దాన్ని బట్టి ఇప్పుడు ఏమర్థమవుతుంది? నీకు కూడా దేవుడు అంటే ఆసక్తి అని అర్థమవుతుంది కదా. హల్లెలూయా. అంటే మన స్నేహితుల యొక్క గుణలక్షణాలను బట్టి మనము ఎవరమై ఉన్నాము అనేది అర్థమవుతుంది. ఇప్పుడు నీ స్నేహితుడు దేవుడు గనకైతే, యేసుక్రీస్తు నీ వ్యక్తిగత స్నేహితుడైతే, యేసయ్యే గనుక నీ ప్రాణమిత్రుడైతే, ఇప్పుడు దాని అర్థం ఏంటి? నీవు కూడా దేవుని యొక్క గుణలక్షణములు కలిగి ఉండడానికి దేవుడు అవకాశం ఇస్తాడు. నమ్మిన వారందరూ కూడా బిగ్గరగా స్తోత్రం చెప్దా. హల్లెలూయా. అలా డోర్ దగ్గర వేసుకుంటే ఎవరు రాలేరు, ఇంకా వచ్చేవాళ్ళు ఉన్నారు ఒకళ్ళిద్దరు, వాళ్ళు డోర్తో వస్తారు. చూడండి, మంచి దేవుని స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. కనుక ఈ సాయంత్రపు వేళ దేవుని మాటలు వినుచుండగా ప్రభు మనకు సహాయకుడుగా ఉన్నాడు. ఆయన మనందరికీ ఉపకారి. చెప్పండి, యేసయ్య మనందరికీ ఉపకారి. చెప్పాలి అందరూ, యెహోవా అందరికీ ఉపకారి. ప్రతి ఒక్కరికి మేలు చేసే దేవుడు కదా మన దేవుడు. ఇక పిల్లలు ఎలా తిరిగేయండి, ఇలా తిరిగేయండి, అది తిరిగేయాలి పిల్లలు ఇటు. వెరీ గుడ్. కాబట్టి చెప్పండి, అందరు చెబుతాం మరొకసారి, యెహోవా అందరికీ ఉపకారి, ఆయన అందరికీ ఉపకారం చేసేవాడు. ఇలాంటి అనేకమైన స్నేహ బంధాలు బయట ఉండగా ఇంకా స్నేహం గురించి ఇంకా ఏం చెప్పచ్చు అని అంటే బెల్లం ఉన్న చోట చీమలు వస్తాయి, ఈగలు వస్తాయి కదా, వదిలిపెట్టం అనమాట. అలాగే ఖర్చు పెట్టే కుర్రోడు ఉన్నాడు అనుకో, ఆడు చుట్టూ ఎంతమంది చేరతారో, ఆడు బోల్డ్ అంత ఖర్చు పెడతాడు కనుక కదా, జాగ్రత్త గమనించాలి. నా చిన్న వయసులో నేను కూడా స్కూల్కి వెళ్తున్న సమయాల్లో నా ఫ్రెండ్స్ దాదాపుగా మహా తెచ్చుకుంటే ₹2 తెచ్చుకునేవాళ్ళు. మన దగ్గర కూడా చిల్లర డబ్బులే ఉండేవి, కానీ కొంచెం ఎక్కువ ఉండేవి ఏదో ఒకటి కొనుక్కోటానికి. ఇక ఇప్పుడు చూడండి, ఆ రూపాయి డబ్బులు చూసి అప్పుడు దాకా స్నేహం కాని వాళ్ళు ఆ కాసేపు ఆ ఇంటర్వెల్లో నా చుట్టూ గుమ్ముకూడిపోయి, నాకు అది కొనిపెట్టి, నాకు ఇది కొనిపెట్టి, ప్లీజ్రా. ఇటు ఒక 3-4 లాగుతూ ఉండేవాళ్ళు, ఇటు ఒక 3-4 లాగుతూ ఉండేవాళ్ళు ఆ ఇంటర్వెల్ వరకు. ఆ ఇంటర్వెల్ అయిపోయిన తర్వాత ఆడికి అది నిప్పించిన తర్వాత ఆడ అటుపోయేవాడు, ఇటు ఇటుపోయేవాడు. అంటే వీళ్ళు ఏ స్నేహితులు? పప్పల కోసం వచ్చే స్నేహితులు కదా. కాబట్టి ఇలాంటి స్నేహాలు లోకంలో ఉన్నాయి. కానీ దేవునితో సహవాసం చేసేవారు ఏమై ఉంటారు అని అంటే, మొదట దేవునితో సహవాసం చేసేవారిలో ఉండే లక్షణం ఏంటంటే, ఏం జరిగినా దేవా నీకు స్తోత్రం అని చెప్తారు.
చెప్పండి, మొదటిగా ఏం చెప్తారు? ఏం జరిగినా దేవా నీకు స్తోత్రం కదండి. ప్రభుని స్తుతించాలి. ఎప్పుడు మంచి జరిగితే స్తోత్రం చెప్పడం కాదు, ఇబ్బంది కలిగిన అయినా పర్లేదు దేవా స్తోత్రం, నా ఈ బాధలో నుండి కూడా నన్ను విడిపించే దేవుడవు నీవే అని మనం ప్రభుని స్తుతించగలగాలి. అటువంటి మనస్సును, ఆలోచనను దేవుడు ప్రతి ఒక్కరికి అనుగ్రహించును గాక. హల్లెలూయా. మొన్న ఒక 2 రోజుల క్రితం అనుకుంటా మన విశ్వాసం, మన బిడ్డ ఒక ఆవిడ ఆంటీ గారు పడిపోయి చెయ్యి ఇరిగిపోయిందంట. ఇంకో చేత్తో మొత్తం మీద ఫోన్ తీసుకుని నాకు ఫోన్ చేసేసి అయ్యా ప్రార్థన చేయనట్టు. చెయ్యి ఇరిగిపోతే ప్రార్థన కదా, చేద్దాం, ముందు ఏం చేయాలి, ఎవరున్నారు ఇంట్లో అని అడుగుతున్నా. ఆవిడేమో గగ్గోలు పెడుతుంది. మా అబ్బాయి ఏమో బయటికి వెళ్ళాడంటే, ఉండమ్మా అయితే ఒక్క నిమిషం అని ఫోన్ చేసి మరలా నువ్వు ఎక్కడున్నావు, వెంటనే నువ్వు వెళ్ళలేకపోయినా ఎవరో ఒకళ్ళు అక్కడికి పంపించు. కానీ ఇక్కడ నాకు ఆశ్చర్యమైన విషయం ఏంటంటే, పడిపోయిన సమయంలో ఎవరు గుర్తొచ్చారు? ముందు మాస్టర్ గారు గుర్తొచ్చారు, ఆ అబ్బాయి కూడా గుర్తు రాలేదు. అందుని బట్టి నేను దేవుని స్తుతించాను. హల్లెలూయా. అంటే దేవుడే మనకు ఆధారం కదండి. ప్రభు మనకు ఆధారం. ఏ వేళలోనైనా మనకు ఆధారము ఆయనే మనకు స్నేహితుడు. హల్లెలూయా. అబ్రహాము అనే ఆయన ఉన్నాడు బైబిల్లో. అబ్రహాము దేవునికి స్నేహితుడు అని పిలువబడ్డాడు. ఎవరికి స్నేహితుడు? దేవునికే స్నేహితుడిగా పిలువబడ్డాడు. ఎందుకంటే దేవుడు ఏది చెప్తే అది చేయడానికి అతడు సిద్ధమైపోయాడు. ఏమండి, 1 కిలోమీటర్ ఇంకొక వ్యక్తిని ఎవరైనా తీసుకుని వెళ్ళాలనుకో, ఊరిని వచ్చేతాడా? అతడు స్నేహితుడైతేనేగా, అంటే అతడు నీతో సమ్మతిస్తేనేగా నీతో దూరం ప్రయాణం చేయడు కదా. దేవునితో మనం సమ్మతించి, ప్రభువా నీవు నడిపించే చోటుకు మేము వెళతాం, నీవు ఎలా మమ్మల్ని నడిపిస్తే మేము అలా బ్రతుకుతాం అని మనం ఆయనను సమ్మతిస్తే, ఆయనతో మనం కలిసి వెళుతుంటే మన మార్గమంతటిలో, మన ప్రయాణమంతటిలో దేవుని కృప మనకు తోడై ఉంటుంది. హల్లెలూయా. చెప్పండి అందరు కూడా, దేవునితో సహవాసం. అందరూ చెప్పాలి, దేవునితో సహవాసం. దేవునితో సహవాసం అనేది గమ్యానికి చేరింది కాదు. దేవునితో సహవాసం అనేది ఒక ప్రయాణం. అంటే ప్రయాణం ఎప్పుడూ కూడా ఆగిపోయేది కాదు, ఎప్పుడు ప్రయాణం చేస్తూనే ఉండాలి. 2024 అని ఇక్కడికి వచ్చి ఆగిపోలేదుగా. జనవరిలో మొదలెడితే ఎక్కడ దాకా వచ్చాం? ఆగస్టులోకి వచ్చాం. ఆగిపోతామా? మనలో ఊపిరినంతకాలం ఇది నడుస్తూనే ఉంటుంది, గడియారం తిరుగుతూనే ఉంటుంది కదా, ఏది ఆగదు, ఇది నడుస్తుంది. అలాగే దేవునితో సహవాసపు అనుభవంలో కూడా మనం ఏమవ్వాలి? ఇప్పుడు ఆయనతో అడుగులు వేస్తూ మనం ముందుకు వెళ్ళాలి. హల్లెలూయా. గమ్యస్థానానికి చేరిన వాళ్ళం కాదు, ఆయనతో కలిసి ప్రభువా అని స్తోత్రం చెల్లిస్తూ. ఇప్పుడు దావీదు అంటాడు కదా, రాజవిని నా దేవ నిన్ను ఘనపరిచెదను, నిన్ను సన్నుతించెదను, నిన్ను మహిమపరుస్తాను. స్తోత్రం చెప్పాలి కదండి. స్తోత్రం చెప్పడమే దేవునితో సహవాసపు అనుభవం. ఇది దేవునితో సహవాసపు అనుభవం, అంతే కదా. ఏమండి, ఏం లేదు, స్నేహితులు ఉన్నారనుకోండి, ఆడు చిన్న కష్టం వచ్చింది అనుకుందాం, వాడు ఎవరికి ఫోన్ చేస్తాడు? స్నేహితుడికే కదా ఫోన్ చేసేది, ఏ చిన్న విషయమైనా. ఇప్పుడు మన స్నేహితుడు ఎవరు? యేసయ్య. చెప్పండి అందరూ. కాబట్టి మనం ప్రతి సంగతికి, ప్రతి చిన్న సంగతికి ఎవరిని తలుచుకోవాలా? ఆయన్ని తలుచుకోవాలి. హల్లెలూయా. ఆయన్నే తలుచుకోవాలి, యేసయ్యని తలుచుకోవాలి, యేసయ్యకి స్తోత్రం చెప్పాలి. ఆయనకి ఎప్పుడైతే మనం స్తోత్రం చెప్పామో అప్పుడే మనకు ఒక సహవాసం ఏర్పడుతుంది. ఆయనకు మనకు మధ్యలో ఏ విధమైన అంతరం అనేది ఉండటానికి వీల్లేదు. నిత్యము కూడా దేవునితో మనం ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎప్పటికప్పుడు దేవుని యొక్క ఆలోచనల చేత మనం నడిపించబడాలి. పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన లేఖన భాగాల్లో కొన్ని మాటలు ఉన్నాయి. ఇదిగో, అన్యజనులతో కనుక మీరు సహవాసం చేస్తే వారు తమ దేవతలకు తట్టు మీ హృదయములను మరల్చుదురు, తిప్పేస్తారు అని రాయబడింది. దేవతలు అంటే దేవతలనే కాదు, వాళ్ళు చేసే పనులు కానీ, వారి వ్యవహారాలు కానీ, వారి యొక్క శైలి కానీ, వారి మాటలు కానీ, దేవుని బిడ్డలు వారితో సహవాసం చేస్తే వారి వలె మారిపోయే అవకాశము ఉంది. కీర్తన గ్రంథకర్త అంటాడు, ఇదిగో వారు దేవుని బిడ్డలు అన్యజనులతో సహవాసం చేసి వారి క్రియలు నేర్చుకున్నారు అంటాడు. ఎవరి క్రియలు? అన్యులైనటువంటి వారి క్రియలు. ఈరోజు మనం దేవుని సంబంధమైన కార్యములు జరిగించదము గాక. కేవలం దేవుని కొరకు మనం మాత్రమే జీవించే వారమై ఉందము గాక. మన స్నేహితుడు మన యేసయ్యే, మన ప్రభువే మనకు సన్నిహితుడిగా ఉన్నాడు, స్నేహితుడిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ యొక్క
సాయంత్రపు వేళ దేవుని నామాన్ని మనం మహింపరిచే ప్రజలమై, అయ్యా మరి మన జీవితాల్లో ఆయన మనకు చాలిన దేవుడుగా ఉన్నాడు, ఆయన మనకు సరిపోయిన దేవుడిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే దేవుని సన్నిధిలో మనం పాడి స్తుతించి మహిమపరిచేటప్పుడు ఏమని స్తుతించాలంటే, మన పూర్ణ హృదయముతో మన పూర్ణ ఆత్మతో స్తుతించాలి అనే మాట మనం చెప్పగలగాలి, ఆయన ఆరాధించగలగాలి. ఈ సాయంత్రపు వేళ మనలో అలాంటి సమర్పణ జీవితం కలిగి ఉంటే మనందరికీ కూడా ఆశీర్వాదము, అది దీవెనని జ్ఞాపకం చేసుకోవాలి. సంతోషంగా స్తోత్రం చెప్దా. హల్లెలూయా. ఓ చిన్న పల్లవి పాడి దేవుని నామమున మనం మహిమపరచుకుందాం. చప్పట్లు కొడుతూ ప్రేమించేదన్ అధికముగా ఆరాధించు ఆసక్తితో, ప్రేమించేదన్ అధికముగా ఆరాధించు ఆసక్తితో, నా పూర్ణ మనసుతో ఆరాధించు, నా పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన 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 ఆరాధన. స్తోత్ర. థ్యాంక్ యూ జీసస్. అందరూ చప్పట్లు కొడుతూ ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావు. ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావు, నన్నింతవరకు ఆదుకున్నావు. నా పూర్ణ మనసుతో ఆరాధించు, నా పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన 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 ఆరాధన. ఆమేన్. యెహోవా రాఫా, నన్ను స్వస్థపరిచిన దేవుడవు నీవే. యెహోవా రాఫా యెహోవా రాఫా, స్వస్థపరిచావే వందనమయ్యా. యెహోవా రాఫా యెహోవా రాఫా, స్వస్థపరిచావే వందనమయ్యా. నన్ను స్వస్థపరిచావే వందనమయ్యా. నా పూర్ణ మనసుతో ఆరాధించు, పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన 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 ఆరాధన. థ్యాంక్ యూ జీసస్. నన్ను చూచిన దేవుడవయ్యా ఎల్ రోయి. గ్లోరీ. ఆమేన్. ఎల్ రోయి ఎల్ రోయి, నన్ను చూచావే వందనమయ్యా.